బ్రహ్మాండం కూడా 3 కూటములుగా ఉంది. ఆ 3 కూటములలో ఒక్కొక్క కూటమిలో ఒక్కొక్క స్థితిలో శక్తి ఉంటుంది. ఆ శక్తి బ్రహ్మదేవుడు నోట్లో ఉంది అని అంటే అర్థం ఏమిటంటే అది వాక్శక్తి అని అర్థం, వాగ్రూపమైన శక్తి. విష్ణువుకి వక్షస్థలంలో ఉంది అని అంటే అది ధైర్యానికి సంబంధించినటువంటి ధైర్యలక్ష్మి అని అర్థం. ఆయనకు సగ శరీరంలో ఉంది అని అంటే ఇద్దరు కలిసి పనిచేసేటువంటిది. అంటే ట్యూబ్లైట్లో ఆ పైన ఉండేటువంటి స్ట్రక్చర్ కాకుండా దాంట్లో ప్రసరించినటువంటి విద్యుత్తు ఏ రకంగా కలిసి మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుందో ఆ రకంగా ఉన్నది అని. కాబట్టి ఈ సృష్టి అంతా శక్తి శక్తాత్మకము. శక్తి అంటే పవర్, ఎనర్జీ, శక్తము అంటే మ్యాటర్. ఈ రెండు కలిసినటువంటిది స్థితి అన్నమాట. దానిని అదంతా పుష్కలంగా కలిగినటువంటి వాడు.